డివోర్స్ తర్వాత శామ్ టాపిక్ వచ్చిన చైతో ఇంతవరకు ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడాడు. ఏవి పట్టించుకొని శోభిత లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు శామ్ ని ఉద్దేశించే అన్నదా, లేదంటే ఆమె కామెంట్స్ ను శామ్ ఫ్యాన్స్ మరోలా అనుకుంటున్నారా? డివోర్స్ తర్వాత చైతో శోభితను పెళ్లాడితే కాస్త లేట్ అయినా శామ్ కూడా ఓ ఇంటిదయ్యింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తీసిన దర్శకుడు రాజ్ ను ప్రేమించి పెళ్లాడింది శామ్. చేతిలో పెద్ద సినిమాలు లేకపోయినా ఖుషి, శకుంతల డిజాస్టర్స్ అయినా పెళ్లి తరువాత హుషారుగా కనిపించింది సమంత. చైతు, సమంత మళ్ళీ ప్రేమించిన వారితోనే కొత్త జీవితాలు ప్రారంభించారు. డివోర్స్ తర్వాత ఇద్దరి జీవితాలకు పెళ్లితో శుభం కార్డు పడింది. అంతా బాగానే ఉందనుకుంటుంటే రీసెంట్ గా శోభిత వ్యాఖ్యలు సమంతకు తగిలాయంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. పిఆర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానని, ముంబై నుంచి కాకుండా వైజాగ్ నుంచి వచ్చానని, తనలాంటి వారికి పిఆర్ వ్యవస్థ సెట్ కాదన్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. 24 గంటలు అందరికీ కనిపిస్తూ ఉండాలి. అందరూ తన గురించే మాట్లాడుకోవాలనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. పిఆర్ కల్చర్ కొందరికే వర్కౌట్ అవుతుందని, తనకు అవసరం లేదని చెప్పింది. పిఆర్ వ్యవస్థపై శోభిత ధూళిపల్ల ఇచ్చిన వివరణ సమంతకు తగిలాయి. చేతిలో సినిమాలున్నా లేకపోయినా, ఫామ్ లో ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో శామ్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు పోస్టులు పెడుతూ ఆడియన్స్ కు టచ్ లోనే ఉంటుంది. అందుకే ఫేడ్ అవుట్ అయినా అందరూ శామ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లెక్క శోభిత శామ్ ను ఉద్దేశించే మాట్లాడిందంటూ ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పిఆర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఆ మాటలు శామ్ అభిమానులు తమ హీరోయిన్ కే అన్నట్టు అన్వయించుకుంటున్నారు. చైతు ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. శామ్ ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, పీకెల్ బాల్ ఫ్రాంచైజీ ఓనర్ గా బిజీగా ఉంది. మరోవైపు యాడ్స్ తో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. తనకున్న ఆరోగ్య సమస్య అనుభవంతో హెల్త్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇన్ని అవతారాల్లో కనిపించే శామ్ ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. శోభిత పిఆర్ వ్యవస్థ గురించి మాట్లాడింది సమంతకు సరిపోవడంతో చైతు శామ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.